జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బుజ్జి, ఎవరికమ్మా? నాకే అమ్మా. నీకా? జ్వరం తగ్గింది కదా అమ్మా, బాగా ఆకలేస్తుంది, అందుకే ఎక్కువ పెట్టుకున్నాను. నువ్వు బాగా తినడమే కావాలి. తింటానమ్మా, చిన్ని కూడా ఉంది కదా. చిన్నియా? ఎక్కడ? బ్రతికే ఉందని మీరే చెప్పారు కదమ్మా, అది చెప్తున్నాను. మీరు బాగా తినాలమ్మా, అప్పుడే హెల్తీగా ఉంటారు. అటెక్కడికి? ఇక్కడే తిను. ఇక్కడ కొంచెం వేడిగా ఉందమ్మా, గదిలో చల్లగా ఉంది, అక్కడ తింటాను. సరే, నువ్వు వెళ్ళు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దమ్మా, బాటిల్ లోపల ఉంది. ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఏం లేదమ్మా, ఆకలేస్తుంది, త్వరగా తిందామని. నేను వెళ్ళి తింటాను, నువ్వు కూడా తినేసే. ఎందుకే రానన్నాను బుజ్జి, మేనేజ్ చేశాను కదా, రా తిందాం. అమ్మ వాళ్ళే ఇంకా రారు, నువ్వు వెనక నుంచి వెళ్ళిపోదువులే. రండి 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 సార్, రండి రండి సార్. మీరేమి కలెక్టర్ ఇంటికి వచ్చామని భయపడొద్దు. భయపడేరా పారిపోయావు? భయపెట్టాలనేగా గొడ్డలుచ్చుకొని నన్ను తరిమావు. ఇప్పుడు ఆ భయం పోయింది అరవింద్, ధైర్యమే ఉంది. మీ అమ్మ తోడు. వెతకండి వెతకండి సార్. అరవకు. ఏం వెతకాలి? మళ్ళీ ఏం ప్లాన్ వేసావో అది చెప్పు. ప్లాన్ వేస్తుంది, బతుకున్న చిన్ని చనిపోయిందని అబద్ధాలు ఆడింది, ఆ నింద నా మీద వేసింది మీరు. అలా చూస్తారే, చిన్ని చనిపోలేదు. మీరే డిఎన్ఏ టెస్ట్ నుంచి తప్పించడానికి దాచేసి నాటకాలు ఆడుతున్నారని మాకు తెలిసిపోయిందిరేమో. మీ అమ్మతోడు దేవుడు మాటలిచ్చాడు కదా అని పిచ్చిబాగుడు వాకే. పోనీ మీరు మంచి మాటల్నే పలకండి అక్కాయ్. నీ మనవరాలు ఆ ఇల్లు పేలి చనిపోయిందా చెప్పు. అబద్ధాలు చెప్పకొదినా, పైన తదాస్తు దేవతలుంటారు, బతికున్న పోతుంది. మీలాంటి నీచం లెక్కన మమ్మల్ని జమ కట్టుకో. దాటేసే ధోరణొద్దు, బతుకుందా లేదా అది మాత్రమే చెప్పు. అవునరా, బతికే ఉందని తర్వాత తెలిసింది, కానీ దాచలేదు. దానికోసమే మేము వెతుకుతున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.